మహిళల ప్రీమియర్ లీగ్ WPL సీజన్ 2లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరిగే ఎలిమినేటర్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా తన చివరి మ్యాచ్లో ముంబైని ఓడించి ప్లే ఆఫ్ చేరిన బెంగళూరు ఎలిమినేటర్లోనూ ఇదే స్ఫూర్తితో ఆడాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్తో గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలిస్ పెర్రీపై RCB ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెర్రీ మరోసారి చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఫామ్లో ఉన్న రిచా ఘోష్, కెప్టెన్ స్మృతి మందన, సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్ రాణించడం కూడా బెంగళూరుకు కీలకం. మరోవైపు తన చివరి లీగ్ పోరులో బెంగళూరు చేతిలో ఓడిన ముంబైని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు పటిష్టంగా ఉంది. మాథ్యూస్, సంజన, సీవర్, అమేలియా, షబ్నిమ్, ఇషాక్ తదితరులు రాణిస్తే బెంగళూరును ఓడించడం పెద్ద కష్టమేం కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 3 గెలిచింది. ఈ మ్యాచ్లో ముంబైయే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్లో తలపడనుంది. 5 జట్లు పోటీపడ్డ WPL 2024 లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఒకవేళ ఎలిమినేటర్లో ముంబై గెలిస్తే 2023 ఫైనల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు RCB మెన్స్ జట్టు ఇప్పటి వరకు IPL టైటిల్ను సాధించలేకపోయింది. ప్రతి సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ చివరి నిమిషంలో బొక్కబోర్లా పడడం బెంగళూరు టీంకి అలవాటైపోయింది. IPL తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు టైటిల్ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ప్రతి ఏడాది ఈ సాలా కప్ నమ్దే అనే డైలాగ్తో సందడి చేస్తుంటారు RCB. ఇక ఈసారైనా RCB టైటిల్ కొడుతుందా అని వెయ్యికలతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక IPL 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈలోగా విమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా మెన్స్ కంటే ముందు మహిళల టీం కప్పు కొడుతుందో లేదో చూడాలి. మరి మహిళల RCB టీం కప్పు కొడుతుందో లేదో మీ కామెంట్స్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.